టీవీకే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ మదురైలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకి అభిమానులు పోటెత్తారు. లక్షల సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు పోటెత్తడంతో సభా ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. 300 మీటర్ల ర్యాంప్ కూడా ఇందుకోసమే ఏర్పాటు చేయడంతో ముందుగా హీరో విజయ్ దానిపై మాస్ ఎంట్రీ ఇచ్చారు. విజయ్కి భద్రత 100 మంది బౌన్సర్లు ఉన్నా సరే అభిమానులు ఆయన వైపు దూసుకురావడం కనిపిస్తోంది. పార్టీ పెట్టిన తర్వాత విజయ్ నిర్వహిస్తోన్న రెండవ బహిరంగ సభ ఇది. తమిళగ వెట్రి కజకం నిర్వహిస్తోన్న రెండవ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ కాగా ఈ సభ నిర్వహణ కోసమని నిన్న ఏర్పాట్లు చేస్తుండగా క్రేన్ విరిగిపడడంతో ఒకరు మరణించారు. ఈ నేపథ్యంలో సభకి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తమిళగ వెట్రి కజకం పార్టీ మదురైలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ బహిరంగ సభకు టీవీకే పార్టీ అధినేత విజయ్ హాజరయ్యారు. వచ్చే ఏడాదిలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో టీవీకే తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు టీవీకే మదురైలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. టీవీకే పార్టీ తన రెండవ భారీ బహిరంగ సభను మదురైలో ఏర్పాటు చేసింది. మదురైలో తమిళగ వెట్రి కజకం భారీ బహిరంగ సభలో జనం, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ని చూసేందుకు భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. అభిమానుల తాకిడి విపరీతంగా ఉండడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పర్సనల్ సెక్యూరిటీ కూడా కీలకంగా అలర్ట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో టీవీకే అధ్యక్షుడు హీరో విజయ్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తిభరితంగా మారింది. వచ్చే సంవత్సరం చెన్నైలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో టీవీకే మొదటిసారిగా పోటీ చేయబోతోంది. ఈ క్రమంలో తమిళ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు, ఎటువంటి వరాలు ఇవ్వబోతున్నారు, ఎటువంటి హామీలు కురిపించబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది.